ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ప్రస్తుతం బిగ్ బాస్ లో అయితే ప్రేరణ ఇంకా నిఖిల్ అయితే లైవ్ లో అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంకా ప్రేరణ అయితే నిఖిల్ తో ఏమంటుంది అంటే, నిఖిల్ నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు అని అంటుంది. ఇంకా ఫస్ట్ ప్రేరణ అంటుంది, అసలు నువ్వు రావడానికి కారణం ఏంది, నువ్వు ఎందుకు వచ్చావా అని ప్రేరణ అడగ్గా నిఖిల్ అంటాడు, నేను ఈ బిగ్ బాస్ టైటిల్ని కొట్టుకొని వెళ్దాం అనుకున్నా, నా సత్తా ఏందో చూపెడదాం అనుకున్నా. నేను వచ్చేటప్పుడు నా వెనుక ఒక్కరు కూడా లేకుండే. ఒకవేళ బిగ్ బాస్లో కనుక వస్తే కనీసం 1000 మందైనా నా వెనకాల ఉంటారు అనే నమ్మకంతో నేను వచ్చా. మెయిన్గా అయితే ఈ టైటిల్ విన్నర్గా మారాలి అని వచ్చా అంటూ నిఖిల్ అయితే చెప్తాడు. ఇంకా ఆ తర్వాత ప్రేరణ ఏమంటుంది, మరి అంత పెద్ద గోల్ పెట్టుకొని వచ్చినప్పుడు మొన్న ఎందుకు వెళ్ళిపోతా అన్నావు అంటే నిఖిల్ అంటాడు, నిజంగా ఒక్కసారి ఆలోచించు, నాకు ఇన్ని గోల్స్ ఉండగా కూడా నేను ఆ మాట అన్నా అంటే నేను ఎంత బాధపడ్డానో ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. నా మనసు ఎంత బాధపడితే ఆ మాట నా నోరు నుండి వచ్చిందో ఇమాజిన్ చేసుకో. అదే కాకుండా అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు, నేను అందరినీ సపోర్ట్ చేస్తే, నేను అందరినీ మోటివేట్ చేస్తే ఆఖరికి నన్నే గుంతలో పడేస్తున్నారు. నేను ఎవరిని టార్గెట్ చేయలేదు, అయినా అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేను ఎలాంటి గ్రూప్ గేమ్ ఆడలేదు, కానీ ఆ గ్రూప్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. అదే కాకుండా నాకు బాధ కలిగిన విషయం ఏంటి అంటే, నేను ఏ ఆడపిల్లని కూడా అడ్డుగా పెట్టుకొని ఆడలేదు, వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని నేను గేమ్ ఎప్పుడు ఆడలేదు. నేను ఎలా అయితే ఆడాలనుకున్నానో అలానే ఆడుతున్నాను. నేను అలాంటి థాట్స్ అసలు నాకు లేవు. నేను ఇప్పటి వరకు ఏ ఆడపిల్లని కూడా అడ్డు పెట్టుకొని ఆడలేదు. నాకు అయినంత వరకు నేను ఆడతా, నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను పక్కన జరిగిపోతా, అంతేగాని ఇలా వాళ్ళని వీళ్ళని అడ్డు పెట్టుకొని ఇప్పటి వరకు ఆడలేదు. కానీ నన్ను అలా నెగిటివ్గా ఎందుకు పోర్ట్రే చేస్తున్నారు, అసలు నాకు ఈ విషయం అస్సలు నచ్చట్లేదు. ఇలా బయటికి వెళ్తే నా పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, లేదంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి. నిజంగా ఒక్కసారి ఆలోచించు, ఇదే కనుక బయటికి నెగిటివ్గా పోర్ట్రే అయితే నా రెస్పెక్ట్ ఎక్కడ వెళ్తుంది? నేను తెలుగుని కాకపోయినా తెలుగు జనం నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు అంటే నేను నిజాయితీగా ఆడుతున్నా అనే కదా అర్థం. కానీ వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? ఒకవేళ నేను నిజంగానే అడ్డుగా పెట్టుకొని ఫేక్ గేమ్ ఆడితే ఆ రోజే కదా నేను బయటికి వెళ్ళిపోతుండే. బట్ ఈ రోజు వరకు ఎందుకు సాగాను నాకు మాత్రం అర్థం అవుతలే. కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనవసరంగా ఈ షోలోకి వచ్చానని. ఎందుకంటే నేను చెయ్యని తప్పుకి నేను అనుభవిస్తున్నా. అసలు నేను అలాంటి థాట్తోనే రాలే, బట్ వీళ్ళు మాత్రం నన్ను బ్లేమ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నా, నేను మాత్రం ఈ హౌస్లో నుండి కప్పు తీసుకొని వెళ్తా. తప్పకుండా ఈ హౌస్ విన్నర్, తప్పకుండా ఈ సీజన్ విన్నర్గానే బయటికి వెళ్తా. మా అమ్మకు మాట ఇచ్చాను, అలానే నా ఫ్రెండ్స్కి కూడా మాట ఇచ్చాను. కాబట్టి తప్పకుండా ఈ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాను అంటే కప్పుతోనే వెళ్తా అంటూ నిఖిల్ అయితే బల్లా గుద్ది చెప్తున్నాడు అనమాట. ఇంకే మీరేమనుకుంటున్నారు? ఈ సీజన్ ఎవరు విన్ అవుతారో కామెంట్ చేసి తెలియజేయండి.